సెకండ్ రైడ్ చూడండి భారతక్క పుస్తక టాటా అలాగే సాయి తేజ అందరూ ఫోటో తీసుకుందాం. అలాగే మురళి, అలాగే మహేష్, ఓకే 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 రావాలా రావాలా అందరూ సందీప్ అన్న వచ్చేయండి అందరూ వచ్చే ఓకే ఓకే రా 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 ఓకే ఓకే గారి నాయకత్వం వర్ధిల్లాలి యువనేత నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మై ఫస్ట్ ఓట్ ఫర్ 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 వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మాల్ తెప్పించి అట్టే ఉండండి నాన్న నాయకత్వం 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 ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సభాధ్యక్షులు లోకేష్ కి ధన్యవాదాలు. కష్టపడి 2024లో తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరే మన గూడూరు మన సునీల్ అని చెప్పి చిన్న చిన్న బోర్డులు పెట్టుకుని వచ్చారు. సంతోషం. మన గూడూరు మన సునీలే కదా రాపూర్ వాకాడులో వైఎస్ఆర్సీపీ నుంచి భయంకరమైన జనాలు జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లే. అర్థం కాకుండా కళ్ళు బయలు కమ్మి ఎవరు జాయిన్ కావట్లేదంట. మనుషులే లేరట. మీరందరూ మనుషులు కదనైనా, మీరంటే యువత కదనైనా, ఒక్కసారి ఆ కళ్ళేని ఆయనకి ఒక చెప్తున్నారు చూసుకోనైనా. ఇది అందరూ యువకులే. ఇలా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చారు, తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యారు. కాబట్టి అవన్నీ చూసుకొని మాట్లాడు తెలియజేస్తూ ఖచ్చితంగా మీకు అండగా ఉంటా అంటే రెండో మాట లేదు. ఖచ్చితంగా మీకు సంబంధించిన విషయాల్లో నా దగ్గరకు వచ్చి మీరు కానీ ఇష్యూ చెప్తే ఖచ్చితంగా చేస్తా. మనకి రాజధాని ఏదంటే చెప్పుకోలేని స్థితిలో మనందరం ఉన్నాం. 15వ తేదీ కోడ్ వస్తుంది. కోడ్ తర్వాత ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. ఈ 4 సంవత్సరాలు 9 నెలలు గమ్ముండి రేపు ఎలక్షన్ అందంగా రేపు టీచర్ నోటిఫికేషన్ వేస్తా అని చెప్పి ప్రకటన చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే పచ్చి మోసాలతో మనం దగా చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి మేమందరూ తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ రోజు ఈ గూడూరు నియోజకవర్గం సంగతి చెప్తున్నా. గతంలో ఇక్కడ వరప్రసాద్ అని చెప్పి ఒక ఆయన గెలిపించారు. నా పైన 45,000 మెజార్టీ గెలిచాడు ప్రధాని. ఏ రోజన్నా ఎక్కడైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేశాడా చెప్పండి, మీరే చెప్పండి. లేకపోతే ఎవరితోనా సరే సక్రమంగా ఉండాడా? అయిపోయింది. మద్రాసు నుండి వచ్చాడు, చాప్ చుట్టూ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక ఆయన వచ్చాడు. అంటే గూడూరులో అభ్యర్థులు లేకనా, గూడూరులో ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలు చదువుకోకనా అర్థం కాని పరిస్థితి. ఈ రోజు ఒక ఆయన వచ్చాడు, నాకు ఇక్కడ తిరగని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వస్తున్నాడు. ఆయనది రాపూర్. రేపు ఓడిపోతే అప్పుడు ఓటేషన్ ఎడపోవాలా? ఇదే సునీల్ కుమార్ అయితే ఓడినా గెలిచినా ఇక్కడే పడి ఉంటాడు, మీ దగ్గరే ఉంటాడు, ఈ ఊళ్ళోనే ఉంటాడు, ఎక్కడ పోడు. దానికి కారణం నేను లోకల్, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, మీ అందరికీ ఓడినా గెలిచినా అందుబాటులో ఉంటా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను పోయినసారి 2,200 కోట్లు తెచ్చా ఈ గూడూరు నియోజకవర్గానికి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం కలిసి 2,200 కోట్లు తెచ్చా. ఇంత డబ్బు ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే తేలా, ఇంక తేడు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇంకా అంత డబ్బు కూడా మన దగ్గర లేదు. మొత్తం ఆయనే మొత్తం వేసాడు. అట్లాగే ఇక్కడ మీకు అందరూ తేలాలి ఆయన సిలికా వ్యాపారం తెలుసు కదా. అంతకుముందు 75 మంది బతుకుతున్నారు పెద్దవాళ్ళందరూ కూడా. ఆ సిలికా వ్యాపారం అంతా కూడా ఈరోజు ఒక్కడికే పోతుంది.
అది జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకెవరికి పోదు. తర్వాత క్వారీ, ఆ క్వారీ పరిస్థితి కూడా అదే. ఇంతకుముందు చాలా మంది చేస్తున్నారు, మీ బంధువులు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు ఈరోజు ఎవరు చేసినా ఒకరికే పోవాలా, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన పరిస్థితి. గ్రావెల్, మీ ఊళ్ళో గ్రావెల్ ఏమన్నా ఉంటే 2 రోజులు ఉండదు, ఎత్తేస్తారు. మేము మాట్లాడితే కేసులు, ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసులు, భయపీయడం, గందరగోళం చేసే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులను తెలియజేస్తున్నా. ఎవరు తెలియజేస్తున్నా, గతంలో వైఎస్ఆర్సీపీకి ఓట్లు అడిగిన నాయకులు ఈ రోజు మళ్లీ గ్రామాల్లోకి, వార్డులోకి వెళ్లి వైఎస్ఆర్సీపీకి ఓటేటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నా. అడుగుతున్నారు ఇప్పుడు, ఏం ప్రజలేమంత అమాయకులేం కాదు, ఊరికే లేదు. ప్రజలు ఇచ్చినప్పుడు ఇచ్చేది మా సొత్తు కాదు, ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి సొత్తు కాదు, మీ సొత్తే అది. మీరు పన్నుల ద్వారా కట్టేటువంటి డబ్బుని మీకు ఇస్తున్నాం తప్ప ఆయన చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కాదు, మీ డబ్బే మీకు ఇస్తున్నాం మేము, అంతకన్నా లేదు. ఆ ఇచ్చేందులో కొంత మెరుగ్గా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. ఈయనైతే ఇచ్చేదాన్ని కూడా మొత్తం సగం డబ్బులు తినే సగం మీకు ఇస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.